హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ ట్రిక్స్. మరి అయితే నేను వాట్సాప్ గ్రూప్లో ఒక చిన్న పోల్ పెట్టినప్పుడు ఎయిత్ క్లాస్ బయాలజీ కావాలా, ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ ర్యాపిడ్ రివిజన్ కావాలా అన్నప్పుడు రెండింటికి ఆల్మోస్ట్ దగ్గరగానే ఓటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఆ రెండు సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే కాబట్టి రెండు సబ్జెక్ట్స్లో పాయింట్స్ మీకు కావాలి అని నాకు అర్థమైంది. కాబట్టి అందుకే నేను మార్నింగ్ బయాలజీ సెషన్ కంప్లీట్ చేశాను. అయితే ఆల్రెడీ ఎయిత్ క్లాస్ బయాలజీ కవర్ చేసాము, చదివేశాము, ఒకసారి రివైజ్ చేసుకుంటే చాలు అనుకున్న వాళ్ళు మరి ఈ వీడియోని చూడండి. ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సో డెఫినెట్లీ మీ సపోర్ట్ అనేది డెఫినెట్లీ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి బలము మరియు పీడనం. ఓకేనా, ఫస్ట్ చాప్టర్ పేరు ఏంది? బలము మరియు పీడనము. ఒక వస్తువును నెట్టడం లేదా లాగడాన్ని మనం ఏమని పిలుస్తామంటే బలము అని పిలుస్తాం. బల ప్రభావం వలన వస్తువులు చలనాన్ని పొందుతాయి. కనీసం రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష చర్య వల్ల బలం అనేది మనకు ఆచరణలోకి వస్తుంది. ఒక వస్తువుపై పనిచేసే బలము రెండవ దానికంటే ఎక్కువగా లేదా తక్కువగా లేదా సమానంగా ఉండవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక వస్తువుపై ప్రయోగించిన బలము దాని వేగాన్ని మార్చుతుంది. వస్తువుపై ప్రయోగించబడిన బల దిశ కదిలే దిశలోనే ఉంటే వడి అనేది పెరుగుతుంది. అదే వస్తువుపై ప్రయోగించిన బల దిశ కదిలే వస్తువుకు వ్యతిరేక దిశలో ఉంటే, ఓకేనా, బలాన్ని వ్యతిరేక దిశలో ప్రయోగిస్తే అప్పుడు వడి అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఒక వస్తువు వడి లేదా చలన దిశలో లేదా రెండిటిలో మార్పును దాని చలన స్థితిలో మార్పుగా చెప్పవచ్చు. బలం ప్రయోగించడం వల్ల వస్తువు తన ఆకృతిని మార్చుకుంటుంది. ఓకే, మనకు కూడా మరి బలాలు అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. స్పర్శ బలాలు ఫస్ట్. మరి స్పర్శ బలాల్లో కూడా రెండు రకాలు. ఒకటి కండర బలము, అంటే ఇది ప్రత్యక్ష స్పర్శను కలిగి ఉంటుంది. ఘర్షణ బలం, ఇది కూడా వస్తువు చలన స్థితి మారడానికి కారణమయ్యేటువంటి బలాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే ఘర్షణ బలము అని పిలవడం జరుగుతుంది. ఘర్షణ బలం అనేది ఎల్లప్పుడూ చలించే వస్తువు మీద పనిచేస్తుంది. దీని దిశ ఎల్లప్పుడూ చలించే దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్పర్శించని బలాలు. ఇందులో మూడు రకాలు ఉన్నాయి. మొదటిది అయస్కాంత బలము, తర్వాత స్థావర విద్యుత్ బలము, ఆ తర్వాత గురుత్వాకర్షణ బలము. స్థావర విద్యుత్ బలము అంటే ఏంటి అంటే ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలిగజేసే బలాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్థావర విద్యుత్ బలం అని చెప్తాం. ప్రీవియస్ చాలా మరి ఏమంటారు టెట్ పేపర్స్లో మనం ఈ బిట్ అయితే చూసినాం స్థావర విద్యుత్ బలం గురించి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పీడనం అంటున్నాడు. పీడనం వచ్చేసి ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసేటువంటి బలాన్ని మనం ఏమని పిలుస్తామంటే పీడనం అని పిలుస్తాం. పీడనం యొక్క ఫార్ములా ఏంటి అంటే బలము బై అది ప్రయోగించబడినటువంటి వైశాల్యము. ఓకే, ద్రవాలు మరియు వాయువులు పాత్ర గోడలపైన పీడనాన్ని కలిగించడం జరుగుతుంది. ఒక ప్రాబ్లం ఇచ్చినాడు. 15 సెంటీమీటర్లు మరియు 15 సెంటీమీటర్లు వైశాల్యం వాతావరణం అంతా ఎత్తున్న గాలి స్తంభం వల్ల కలిగే బలం ఎంత అని ఇచ్చినప్పుడు మనం ఏం లేదు రెండింటిని ఇంటూ చేయాలన్నమాట. అప్పుడు 225 కేజీల యొక్క బలం అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఒకవేళ దాన్ని న్యూటన్స్లో ఇచ్చినప్పుడు మరి దాన్ని 2250 న్యూటన్స్గా మనము చెప్పాలన్నమాట. నెక్స్ట్ మన శరీరంలోని పీడనం కూడా వాతావరణం పీడనంతో సమానంగా ఉండి బయట నుండి వచ్చే పీడనాన్ని సమతౌల్యం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 18వ శతాబ్దంలో ఒట్టో వాన్ గెరిక్ అనేటువంటి శాస్త్రవేత్త మరి పాత్ర నుండి గాలిని బయటికి తీసేటువంటి ఒక పంపును కనిపెట్టడం జరిగింది. ఎవరు? ఒట్టో వాన్ గెరిక్, 17వ శతాబ్దం. నెక్స్ట్ వచ్చేసి ఘర్షణ అనేటువంటి చాప్టర్. ఘర్షణ బలం ఎల్లప్పుడూ అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది. స్ప్రింగ్ త్రాస్ అనేది ఏంటి అంటే ఒక వస్తువుపై ప్రయోగించబడినటువంటి బలాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరాన్నే ఏది మరి ఆ పరికరం అంటే స్ప్రింగ్ త్రాసు. ఒక వస్తువు నిశ్చల స్థితిలో నుండి కదలడం ప్రారంభించిన
తక్షణం ఘర్షణను అధిగమించడానికి అవసరమైనటువంటి బలాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్థైతిక ఘర్షణ అని పిలవడం జరుగుతుంది. వస్తువు అదే వేగంతో కదులుతూ ఉండేలా చేయటకు అవసరమైనటువంటి బలాన్ని ఏమని పిలుస్తామంటే జారుడు ఘర్షణ అని పిలుస్తాం. అయితే జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఘర్షణ వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఒక యంత్రాన్ని వినియోగించినప్పుడు అది ఉత్పత్తి చేసే ఉష్ణం చాలా శక్తిని కూడా వృధా చేస్తుంది. ఘర్షణను తగ్గించేటువంటి పదార్థాలను మనం ఏమని పిలుస్తామంటే కందెనలు అని పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి చమురు, గ్రీజు, గ్రాఫైట్. నెక్స్ట్ నూనె కొన్నిసార్లు మంచిది కాదనమాట. ఓకేనా, కందెనలుగా వాడకూడదు నూనెను. నెక్స్ట్ ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికకు ఉండే నిరోధకతను దొర్లుడు ఘర్షణ అని పిలవడం జరుగుతుంది. దొర్లడం అనేది ఘర్షణను తగ్గిస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. దొర్లుడు ఘర్షణ అనేది స్థైతిక ఘర్షణ కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఓకేనా, అన్నిటికంటే తక్కువగా ఉండేది ఏంటంటే ఫస్ట్ దొర్లుడు ఘర్షణ, దానికంటే కొంచెం తక్కువగా ఉండేది ఏదంటే జారుడు ఘర్షణ, జారుడు ఘర్షణ కంటే కొంచెం తక్కువగా ఉండేది ఏదంటే స్థైతిక ఘర్షణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బాల్ బేరింగ్లు అనేవి ఘర్షణను తగ్గిస్తాయి. ఎగ్జాంపుల్ ఏమేమి ఇచ్చినాడు, చక్రాల మధ్య భాగం, సీలింగ్ ఫ్యాను, సైకిళ్ళ ఇరుసుల మధ్య మనకు ఈ బాల్ బేరింగ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రవాహులు అంటున్నాం. అంటే ఈ ప్రవాహులు అనేవి వాయువులైనా అయ్యుండొచ్చు, ద్రవాలైనా అయ్యుండొచ్చు. అవి ప్రయోగించేటువంటి బలాన్ని మనం ఏమని పిలుస్తామంటే డ్రాగ్ అని పిలుస్తాం. ఓకేనా, లేదా ప్రవాహి ఘర్షణ అని పిలవడం జరుగుతుంది. ప్రవాహి ఘర్షణ అంటే గుర్తుపెట్టుకోగలం, కానీ డ్రాగ్ అనే పదం మర్చిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డ్రాగ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రవాహులు ప్రయోగించేటువంటి బలాన్ని డ్రాగ్ అని పిలుస్తాం. ప్రవాహిలోని వస్తువుపై ఘర్షణ బలం ప్రవాహితో సంబంధించి దాని సాపేక్ష వేగం పైన ఆధారపడి ఉంటుంది. ఘర్షణ బలము వస్తువు ఆకృతి, ప్రవాహి స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి సాపేక్ష వేగము, అదేవిధంగా ఆకృతి, ప్రవాహి యొక్క స్వభావం, ఇవన్నీ కూడా మనము దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ వచ్చేసి నేలబొగ్గు మరియు పెట్రోలియం. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టరు. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంకా మీరు నిద్రలో అడిగినా కూడా ఆన్సర్ చేసేటట్టు ఉండాలి ఈ చాప్టర్. ఎందుకంటే 2018-19లో జరిగినటువంటి మనకి డిఎస్సి పేపర్స్లో ప్రతి పేపర్లో నేలబొగ్గు, పెట్రోలియం అనేటువంటి చాప్టర్ నుంచి బిట్టు లేకుండా పేపర్ లేదు. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి 2018 డిఎస్సి ఎస్జిటి పేపర్స్ అన్నీ కూడా. కాబట్టి చాలా ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా, చూడండి. శిలాజ ఇంధనాలు. శిలాజ ఇంధనాలు అంటే జీవుల మృత అవశేషాల నుండి తయారవుతాయి. మనకు శిలాజ ఇంధనాలు అనేవి 3 రకాలుగా ఉన్నాయి: నేలబొగ్గు, పెట్రోలియము, సహజ వాయువు. ఓకేనా, మరి మొదటగా నేలబొగ్గును చూసినప్పుడు నేలబొగ్గును ఎలా ఉంటుంది, రాయిలా గట్టిగా ఉంటుంది, నలుపు రంగులో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఈ ఫీచర్స్ అనేవి, కన్ఫ్యూజ్ చేస్తాడు. గట్టిగా నలుపు రంగులో ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎందుకు వాడతాం, ఆహారం వండుటకు వాడతాం. అదేవిధంగా రైలు ఇంజన్లలో నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి ఇంజన్ నడవడానికి కూడా మనము నేలబొగ్గును వాడతాం. అదేవిధంగా థర్మల్ పవర్ ప్లాంట్స్లో విద్యుత్ ఉత్పత్తికి వాడతాం. తర్వాత మరి సుమారు 300 మిలియన్ సంవత్సరాలకు పూర్వం భూమి లోతట్టు చిత్తడి ప్రాంతాలలో దట్టమైన అడవులను కలిగి ఉండేది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ వృక్ష సంపద మరి 300 మిలియన్ సంవత్సరాల ముందున్నటువంటి ఈ వృక్ష సంపద అనేది క్రమంగా నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను మనం ఏమని పిలుస్తామంటే కార్బోనైజేషన్ అని పిలుస్తాం. ఓకేనా, నేలబొగ్గుగా మారే ప్రక్రియను ఏమని పిలుస్తాం, కార్బోనైజేషన్ అని పిలుస్తాం. జీవ పదార్థ అవశేషాల నుండి ఏర్పడినందున నేలబొగ్గును శిలాజ ఇంధనం అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే మరి ఈ నేలబొగ్గును మరి మండించడం వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి వాయువు ఏది అంటే మనకు కార్బన్ డయాక్సైడ్ అనేటువంటి వాయువు ఉత్పత్తి అవుతుంది. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేసినప్పుడు మూడు పదార్థాలు ఉత్పన్నమవుతాయి. ఏవేవి, కోక్, కోల్తారు, కోల్ గ్యాస్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంకా అంత ఇంపార్టెంట్. ఓకేనా, చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ 3 అంశాల యొక్క సంబంధించినటువంటి పాయింట్స్ అనేవి. ఫస్ట్ కోక్ చూద్దాం. కోక్ వచ్చేసి దృఢమైన నల్లని సచిద్ర పదార్థము. ఓకేనా, కోక్ అనేది ఏంటంట, దృఢమైన
నల్లని సఛిద్ర పదార్థం. కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం. తర్వాత దీన్ని స్టీల్ తయారీలో పలు లోహాల సంగ్రహణ దీన్ని వాడతారు. ఇది కోక్కు సంబంధించి. నెక్స్ట్ కోల్తారు. కోల్తారు ఎలా ఉంటుందంట? దుర్వాసన గల నల్లని చిక్కనైన ద్రవం. నల్లని చిక్కనైన ద్రవం. ఈ పాయింట్ అడిగినాడు ప్రీవియస్ డిఎస్సిలో. ఏంది? కోల్తారు యొక్క లక్షణాలు ఇచ్చేసి ఈ నల్లని చిక్కనైన ద్రవం దగ్గర నల్లని సచిద్ర పదార్థము అన్నాడు. మరి కింది వారిలో సరికానిది ఏది? కోల్తారుకు సంబంధించి సరికానిది ఏది అన్నాడు. కాబట్టి నల్లని సచిద్ర పదార్థం అనేది కోకు. దుర్వాసన కలిగిన నల్లని చిక్కనైన ద్రవం ఏది అంటే కోల్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది 200 పదార్థాల మిశ్రమము. ఎక్కడెక్కడ వాడతారు కోల్తారుని అంటే ఆల్మోస్ట్ అన్ని పదార్థాల్లో వాడతామన్నమాట. ఓకేనా? ముడి సరుకుగా, కృత్రిమ అద్దకాలు, ఔషధాలు, పేలుడు పదార్థాలు, పరిమళ ద్రవ్యాలు, ప్లాస్టిక్లు, ఫోటోగ్రాఫిక్ పదార్థాలు, ఇంటి పైకప్పుకు వాడేటువంటి పదార్థాల్లో కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ నాఫ్థలిన్ ఉండలను తయారు చేయడంలో కూడా కోల్తార్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ కోల్ గ్యాస్ చూసినప్పుడు మరి నేల బొగ్గు నుంచి మనము కోక్ని తయారు చేస్తున్నాం అన్నాం కదా. ఆ కోక్ను తయారు చేసేటువంటి సమయంలోనే మనకు ఆల్టర్నేటివ్గా కోల్ గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతుంది అనమాట. ఓకేనా? కాబట్టి నేల బొగ్గు నుంచి కోక్ను పొందడానికి జరిగేటువంటి సంగ్రహణ ప్రక్రియలో కోల్ గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఎందుకు వాడతారంటే అదే నేల బొగ్గు ఇంధన ఫ్యాక్టరీలో, ఓకేనా, నేల బొగ్గు శుద్ధి చేసేటువంటి ఫ్యాక్టరీలలో ఇంధనంగా దీన్ని వాడడం జరుగుతుందన్నమాట కోల్ గ్యాస్ని. చూద్దాం. రోడ్లు వేయడానికి ప్రజెంట్ కోల్తారుకు బదులుగా బిటుమన్ అనేటువంటి ఒక పెట్రోలియం ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు. మరి వీధి దీపాలను మొట్టమొదటిగా వెలిగించడానికి దేన్ని ఉపయోగించారంటే కోల్ గ్యాస్నే ఉపయోగించడం జరిగిందనమాట. 1810లో లండన్లో, 1820లో న్యూయార్క్లో. ఓకే. నెక్స్ట్ ప్రజెంట్ ఈ కోల్ గ్యాస్ని ఎలా ఉపయోగిస్తున్నారంటే ఉష్ణజనకంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. తర్వాత పెట్రోలియం. పెట్రోలియం అనేది పెట్రా, ఓలియం అనేటువంటి పదాల యొక్క కలయిక. పెట్రా అంటే రాక్, రాయి అని అర్థం. ఓలియం అంటే ఆయిల్. మరి పెట్రోలియంలోనే మనకు పెట్రోల్, డీజిల్ అనేవి కూడా ఉత్పత్తి అవుతాయి. చమురు, వాయువు అనేవి నీటి కంటే తేలికైనవి కదా, కాబట్టి ఇవి నీటిలో కలవవు. మరి మొట్టమొదటి చమురు బావి, ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావి అని చూసినప్పుడు అది 1859లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1867 అస్సాంలోని మకూ నందు, అదే ఇండియాలో అనమాట. ఓకేనా? ప్రపంచం మొత్తంలో చూసుకుంటే 1859 అమెరికాలోని పెన్సిల్వేనియా, అదే భారతదేశంలో ఫస్ట్ది ఎక్కడ అంటే మనకు 1867లో అస్సాంలోని మకూ నందు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ ఇండియాలో చమురు బాగా లభించేటువంటి ప్రాంతాలు ఏవేవి అంటే మనకు ఏజీ మమ్ అని గుర్తుపెట్టుకున్నాను. ఏజీ మమ్ అంటే ఏ అంటే మనకు అస్సాం, జీ అంటే గుజరాత్, మమ్ అంటే ముంబై హై. గోదావరి కృష్ణా నది పరివాహక ప్రాంతం అనేది మనకు జనరల్గా గుర్తుంటుంది, ఎందుకంటే ఆ తీర ప్రాంతం అంతా కూడా మనకు సముద్రమే ఉంది కాబట్టి గోదావరి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కూడా మనకు చమురు బావులు అనేవి, చమురు నిల్వలు అనేవి మనకు కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. పెట్రోలియం శుద్ధి. ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండేటువంటి ద్రవము దుర్వాసన కలిగి ఉంటుంది. పెట్రోలియం గ్యాసు, పెట్రోల్, డీజిల్, కందెన నూనెలు, పారాఫిన్, మైనం అనేవన్నీ కూడా మనకు ఉత్పత్తి అవుతాయి. పెట్రోలియం సహజ వాయువు నుండి అనేక ఉపయోగకరమైనటువంటి పదార్థాలు లభిస్తాయి కాబట్టి వీటిని పెట్రోకెమికల్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏవి అంటే డిటర్జెంట్స్, పాలిథిన్, మానవ నిర్మిత ప్లాస్టిక్ తయారీలో, దారాలైతే పాలిస్టర్, నైలాన్, ఆక్రిలిన్ తయారీలో ఉపయోగిస్తాం. అదేవిధంగా సహజ వాయువు నుంచి వచ్చినటువంటి హైడ్రోజన్ వాయువును మనము ఎరువుల తయారీలో ఉపయోగిస్తాము. పెట్రోలియంని మనం ఏమని పిలుస్తామంటే నల్ల బంగారం అని పిలవడం జరుగుతుంది. నల్ల బంగారం పెట్రోలియం. మరి తెల్ల బంగారం ఏంది? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సహజ వాయువు. సహజ వాయువును అధిక పీడనం వద్ద సంపీడ్యత చెందించి మరి ఈ సహజ వాయువుని నిల్వ చేయడం జరుగుతుందన్నమాట.
విద్యుత్ ఉత్పత్తికి వాడతారు. దీనివల్ల తక్కువ కాలుష్యం జరుగుతుంది. ఇది స్వచ్ఛమైనటువంటి ఇంధనము. దీన్ని గొట్టాల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఎక్కడ? ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, వడోదర ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్‌లో ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మరి వీటి యొక్క నిల్వలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? ఎంటీఆర్ మసాలా అని పెట్టుకున్న. ఎంటీఆర్ అంటే ఏంది? మనకు మహారాష్ట్ర, త్రిపుర, రాజస్థాన్. ఇక్కడ కూడా అంతే. కృష్ణా, గోదావరి కామన్ అనమాట. చమురు శుద్ధి కేంద్రాలు, తర్వాత మనకు పెట్రోలియం నిల్వలు 2 కూడా మనకు కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో లభిస్తాయి. కాబట్టి రిమైనింగ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఎంటీఆర్ మహారాష్ట్ర, త్రిపుర, రాజస్థాన్. నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్, డీజిల్ ఎలా ఆదా చేయాలో పీసీఆర్ఏ పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పెట్రోలియం యొక్క అంశీభూతాలు, ఉపయోగాలు చాలా ఇంపార్టెంట్. ద్రవ రూపంలో ఉన్నటువంటి పెట్రోలియం గ్యాస్, దీన్నే ఎల్పిజి అంటాం. ఎల్పిజిని మనం ఎందుకు వాడతాము అంటే గృహ పరిశ్రమ ఇంధనంగా వాడతాం. పెట్రోల్ని వచ్చేసి మోటార్ ఇంధనంగా వాడతాం, విమాన ఇంధనంగా వాడతాం, డ్రై క్లీనింగ్లో కూడా ఉపయోగిస్తాం. కిరోసిన్ వచ్చేసి స్టవ్వులు, దీపాలు, జెట్ విమానాల ఇంధనంగా వాడడం జరుగుతుంది. నెక్స్ట్ డీజిల్ పెద్ద మోటార్ వాహనాలు, విద్యుత్ జనరేటర్లలో మనం వాడడం జరుగుతుంది. కందెనలు వచ్చేసి ఎందుకు ఉపయోగిస్తామంటే తలాల మధ్య ఘర్షణను తగ్గించడానికి. పారాఫిన్ మైనం వచ్చేసి లేపనాలు, క్యాండిల్స్, వ్యాజిలిన్స్లో వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బిటూమెన్ పెయింట్స్, రోడ్స్ యొక్క ఉపరితలాలు వేయడానికి ఉపయోగిస్తాం. పెయింట్లు రోడ్లు యొక్క ఉపరితలాలు వేయుటకు ఉపయోగించేటువంటి మరి అంశీభూతం ఏదంటే బిటూమెన్. ఓకేనా. మరి నెక్స్ట్ చూద్దాం. కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు. కృత్రిమ దారం చిన్న యూనిట్లను కలిపినటువంటి ఒక గొలుసులాగా కనిపిస్తుంది అనమాట. ప్రతి యూనిట్ కూడా ఒక రసాయన పదార్థమే. చిన్న యూనిట్లన్నీ కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడడాన్నే పాలిమర్ అని పిలవడం జరుగుతుంది. మరి పాలి అంటే అర్థం ఏంటి అంటే మెనీ అని అర్థం, మర్ అంటే యూనిట్ అని అర్థం. ఈ పాలి, మర్ అనేవి 2 కూడా మనకు గ్రీకు పదాలు. మరి న్యాచురల్ పాలిమర్స్ ఏంటి అంటే మనకు నూలు, తర్వాత ఇక్కడ మనకు సెల్యులోజ్ ఉంటుంది. దాంట్లో చిన్న యూనిట్స్ ఏంటి అంటే గ్లూకోజ్ అనమాట. సెల్యులోజ్ అనేది ఎలా ఏర్పడుతుంది? గ్లూకోజ్ నిర్మాణం కాబట్టి దీని యొక్క యూనిట్ వచ్చేసి గ్లూకోజ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఫస్ట్ది చూసుకుంటే రేయాన్ అంటున్నాం. ఇది 19వ శతాబ్దపు చివరి దశల్లో మనకు ఇది కనుక్కోవడం జరిగింది. అయితే ఇందులో కలప గుజ్జును వాడడం జరిగిందనమాట. ఓకేనా. కలప గుజ్జును ఉపయోగించి తయారు చేసినటువంటి కృత్రిమ దారం ఏదైనా ఉంది అంటే అది రేయాన్. ఇది ఎలా ఉంటుంది? కృత్రిమ పట్టు. ఓకేనా. న్యాచురల్ పట్టు కాదు, కృత్రిమ పట్టు ఇది. నెక్స్ట్ వచ్చేసి రేయాన్ ప్లస్ నూలును కలిపి చేసేటువంటి దారాలను ఉపయోగించి ఏం చేస్తారంటే దుప్పట్లను తయారు చేస్తారు. అదే రేయాన్ ప్లస్ ఉన్నితో కలిసినటువంటి దారాలను ఉపయోగించి తివాచీలను తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నైలాన్. ఓకేనా. నైలాన్ చూసుకుంటే నైలాన్ అనేది మనకు 1931లో మరి తయారు చేయడం జరిగింది. ఈ నైలాన్ని దేంతో తయారు చేసినారంటే నేల బొగ్గు, నీరు, అదే విధంగా గాలి. ఓకేనా. నేల బొగ్గు, నీరు, గాలిని ఉపయోగించి నైలాన్ని తయారు చేశారు. మరి మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం అని దేన్ని పిలుస్తామంటే నైలాన్ని పిలవడం జరుగుతుంది. ఇది బలమైన సాగే గుణం కలిగినటువంటి తేలికపాటి దారము, మెరుపును కలిగి ఉంటుంది, ఉతుక్కోవడం చాలా సులభము. మరి వేటిలో దీన్ని వాడతారు అంటే మనకు మోజోళ్ళు, తాళ్ళు, గుడారాలు, టూత్ బ్రష్, తర్వాత కారు సీట్ బెల్ట్స్, నిద్రకు ఉపయోగించేటువంటి సంచులు, తెరలు, పారాచూట్ తయారీ, పర్వతారోహకులు వాడేటువంటి తాళ్ళు, ఇలా చాలా వాటిల్లో మనము ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చేసి నైలాన్ దారము స్టీల్ దారం కంటే కూడా బలమైన దారము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాలిస్టర్. వస్త్రం అనేది సులభంగా ముడుచుకొని పోదు. మరి ముఖ్యమైనటువంటి పాలిస్టర్, బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పాలిస్టర్ ఏది అంటే టెర్లిన్. దీనిని అతి సన్నని దారాలుగా కూడా మనము చేయవచ్చు అన్నమాట. ముఖ్యమైన రూపం ఏది అంటే మనకు పాలీఇథైలిన్ టెరాప్థలేట్. ఓకేనా. దేంట్లో వాడతారు దీన్ని అంటే ఫిల్ములు, తీగలు తయారు చేయడంలో మనము ఈ పాలీఇథైలిన్ టెరాప్థలేట్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. పాలిస్టర్ అంటున్నాం కదా.
ఇది పాలీ మరియు ఎస్టర్ అనేటువంటి పదాల నుంచి ఏర్పడింది. అయితే ఎస్టర్ అంటే అర్థమైంది పండ్లకు వాసన ఇచ్చేటువంటి రసాయనము. పండ్లు తొందరగా పక్వానికి రావడానికి మనము ఇథైలిన్ అనేటువంటి ఒక హార్మోన్ వాడతాం. కాబట్టి ఎస్టర్ అంటే ఏందంటే పండ్లకు వచ్చేటువంటి వాసన ఇచ్చేటువంటి ఒక రసాయనం. నెక్స్ట్ మళ్ళీ ఈ పాలిస్టర్‌లో 3 రకాలైనటువంటి క్లాతులు ఉన్నాయన్నమాట. ఫస్ట్‌ది వచ్చేసి పాలీకాట్ అంటే ఏందంటే ఇందులో పాలిస్టరు మరియు నూలు కలిసి ఉంటుంది. పాలి వూల్ అంటే పాలిస్టరు మరియు ఊలు అంటే ఉన్ని కూడా కలిసి ఉంటదనమాట. నెక్స్ట్ వచ్చేసి టెర్రికాట్. టెర్రికాట్‌లో టెర్లిను ప్లస్ మరియు నూలు అనేవి కలిసి ఉంటాయి. తర్వాత యాక్రిలిన్ ఇది ఉన్నిని పోలి ఉంటుంది. ఓకేనా? స్వెటర్సు, బెడ్‌షీట్స్ దీంతో తయారు చేస్తారు. వేడి చేస్తే కృత్రిమ దారాలన్నీ కూడా కరుగుతాయి. పెట్రోకెమికల్స్ అనబడే పెట్రోలియం నుంచి లభించే పదార్థాలను అనేక ప్రక్రియలకు గురి చేయడం ద్వారా అన్ని కృత్రిమ దారాలను కూడా మనము తయారు చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్‌లు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ప్లాస్టిక్ కూడా ఒక రకమైనటువంటి పాలిమరు. పాలిథిన్ అనేది ఎగ్జాంపుల్ అనమాట. అయితే సాధారణ పాలిథిన్‌ను మనం సంచుల తయారీకి ఉపయోగించడం జరుగుతుంది. సాధారణ పాలిథిన్‌ని సంచుల తయారీలో ఉపయోగిస్తాము. అయితే మనకు ప్లాస్టిక్ అనేది 2 రకాలుగా ఉంది. ఓకేనా? ఏంటి అంటే థర్మోప్లాస్టిక్స్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటాం. మరి థర్మోప్లాస్టిక్ అంటే ఏంటి అంటే ఇది వేడి చేస్తే రూపం కోల్పోతుంది, వంచడానికి వీలుగా ఉంటుందన్నమాట. వాటిని మనం థర్మోప్లాస్టిక్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ పాలిథిన్, పీవీసీ. అదేవిధంగా ఆట వస్తువులు, దువ్వెనలు, రకరకాల పాత్రలనేవి మనము ఏదైతే వేడి చేస్తే దాని ఆకారాన్ని కోల్పోతుందో అవన్నీ కూడా మనకు థర్మోప్లాస్టిక్స్ కిందికి వస్తాయి. మరి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్‌లోకి వచ్చేటప్పుడు మనకిక్కడ ఏంది అంటే వేడి చేసినా కూడా మెత్తబడవు. అదేవిధంగా దాని ఆకారాన్ని కోల్పోదనమాట. చాలా స్ట్రాంగ్ ఉంటది ఈ ప్లాస్టిక్. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని పిలుస్తాం. ఓకేనా? మనకు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు. బెకలైట్ మరియు మెలమైన్ అంటున్నాడు. బెకలైట్ అనేది ఏం చేస్తది? అధమ ఉష్ణ విద్యుత్ వాహకత్వాన్ని కలిగి ఉంటది. అంటే బెకలైట్‌తో తయారు చేసినటువంటి ఏ వస్తువులైతే ఉంటాయో వాటి గుండా విద్యుత్ గానీ, ఉష్ణం గానీ ఎక్కువగా ప్రసారం అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ విద్యుత్ స్విచ్‌లు, వంట పాత్రల యొక్క పిడులు, తర్వాత ఫ్లోర్ టైల్స్, వంట సామాగ్రి, మంటను నిరోధించే బట్టలు ఇలాంటివన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెలమైన్. మెలమైన్ అనేది వేడి చేసినా మెత్తబడవు, మంటను నిరోధిస్తుంది. అందుకే వీటిని ఏమని పిలుస్తారంటే అగ్ని నిరోధక ప్లాస్టిక్ అని పిలుస్తామన్నమాట. ఎక్కువ వేడిని తట్టుకుంటుంది. ఎక్కువ వేడిని కూడా మనకు తట్టుకోవడం జరుగుతుంది. ఏది? మెలమైన్. నెక్స్ట్ ప్లాస్టిక్ అధమ ఉష్ణ విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది. తర్వాత టెఫ్లాన్ అనేది నూనె మరియు నీరు అంటుకొని ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాస్టిక్ అనమాట. ఈ టెఫ్లాన్‌ను మనము వంట పాత్రలకు పూత పూయడానికి ఉపయోగించడం జరుగుతుంది. మనకు 5R అని చెప్పేసి కొన్ని ఇవ్వడం జరిగింది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీకవర్ అండ్ రిఫ్యూజ్. తర్వాత మనకు జీవ విచ్ఛిన్నమైనటువంటి పదార్థాలు ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కూరగాయల తొక్కలు ఆహారం అయితే 1-2 వారాల్లో జీవ విచ్ఛిన్నం అవుతుంది. కాగితం అయితే 10-30 రోజులు, నూలు వస్త్రం అయితే 2-5 నెలలు, కలప అయితే 10-15 సంవత్సరాలు, ఊలు దుస్తులైతే సంవత్సరం. ఇది మరి జంతువుకు సంబంధించింది కాబట్టి 1 ఇయర్. టిన్ను, అల్యూమినియం లోహపు పాత్ర అయితే 100-500 సంవత్సరాలు. జీవ విచ్ఛిన్నం కాదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ మరి చాలా సంవత్సరాలు ఒక ప్రాపర్ ఇయర్ అనేది ప్రాపర్ నంబర్ అనేది మనం చెప్పలేమన్నమాట. చాలా ఇయర్స్ పడుతుంది ఆ ప్లాస్టిక్ అనేది భూమిలో కలిసిపోవడానికి. కాబట్టి జీవ విచ్ఛిన్నం అవ్వదు అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు ధ్వని. ఒక వస్తువు చలనం అటు ఇటు లేదా ముందుకు వెనుకకు కదులుతూ ఉంటే దానిని కంపనాలు అని పిలుస్తాం. మనకు మరి మంజీరా ఇవి తాళాలు అని పిలుస్తాం కదా. వాటిని ఇది ఒక సంగీత వాయిద్యం. నెక్స్ట్ స్వరతంత్రులు అంటే పురుషులలో దాదాపు 20 మిల్లీమీటర్ల పొడవు ఉంటే స్త్రీలలో 15 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. చిన్నపిల్లల్లో చాలా పొట్టిగా ఉంటాయి. కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేసి
యానకంలో అన్ని దిశలలో ప్రసారం చేస్తాయి. మరి యానకం అనేది ఎలా ఉంటుంది? అది వాయు పదార్థమైనా అయ్యుండొచ్చు, ద్రవ పదార్థమైనా అయ్యుండొచ్చు, ఘన పదార్థమైనా అయ్యుండొచ్చు. ఒక సెకనులో కంపనాల సంఖ్యను తరచుదనం లేదా పౌనపున్యం అని పిలవడం జరుగుతుంది. దీనిని హెర్ట్జ్‌లలో మనం కొలవడం జరుగుతుంది. పౌనపున్యం అంటే సెకనుకు ఒక కంపనం అని అర్థం. మరి ఒక వస్తువు ఒక సెకనులో 20 కంపనాలు చేస్తే దాని యొక్క పౌనపున్యం ఎంత అంటే 20 హెర్ట్జ్. ధ్వని తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కంపన పరిమితి ఉంటే ధ్వని అనేది బిగ్గరగా వస్తుంది. తక్కువ కంపన పరిమితి ఉంటే ధ్వని అనేది చిన్నగా వస్తుంది. పౌనపున్యము, ధ్వని అనేవి మనకు పిచ్‌ను కలిగి ఉంటాయి. ఓకేనా? పిచ్‌ను నిర్ణయిస్తాయి. మరి పౌనపున్యం అధికంగా ఉంటే కీచుదనం అనేది ఎక్కువగా ఉంటుంది. పౌనపున్యం తక్కువగా ఉంటే మరి ఈ పిచ్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? తక్కువ పౌనపున్యంతో కంపించినటువంటి డ్రమ్ అనేది తక్కువ పిచ్‌ను కలిగిస్తుంది. పక్షి ఎక్కువ పిచ్‌ను కలిగి ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. సింహం తక్కువ పిచ్ కలిగినటువంటి ధ్వనితో గర్జిస్తుంది. సాధారణంగా స్త్రీల స్వరము పౌనపున్యం మగవారి కంటే ఎక్కువగా ఉంటుంది. వినుటకు ఆహ్లాదకరంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చెవికి వినసొంపుగా ఉండేటువంటి ధ్వనులను సంగీతం అని పిలవడం జరుగుతుంది. ధ్వని తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ధ్వని తీవ్రతను మనము డెసిబెల్స్లో కొలవడం జరుగుతుంది. చూడండి, సాధారణ శ్వాస 10 డెసిబెల్స్, గుసగుసలు 30 డెసిబెల్స్, సాధారణ సంభాషణ 60 డెసిబెల్స్, దగ్గరగా ఉండేటువంటి రద్దీగా ఉండేటువంటి ట్రాఫిక్ 70 డెసిబెల్స్, సాధారణ కర్మాగారం నుంచి ఈ యొక్క ధ్వని తీవ్రత వచ్చేసి 80 డెసిబెల్స్. మరి 80 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి శబ్దం భౌతికంగా మనకు ఇబ్బందిని కలుగజేస్తుంది. 20 హెర్ట్జ్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి ధ్వనులను మనం ఏమని పిలుస్తామంటే వినలేని ధ్వనులు. ఇక్కడ 20 హెర్ట్జ్ కంటే తక్కువ. 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఉండేటువంటి ధ్వనులను వినలేని ధ్వనులు లేదా పారాశ్రవ్యాలు అని పిలుస్తాం. అదే 2000 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఉంటే వీటిని మన చెవి అనేది గుర్తించలేదన్నమాట. కాబట్టి మానవుని యొక్క చెవి యొక్క అవధి ఎంత అంటే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్. కొన్ని జంతువులు 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనపున్యం గల ధ్వనులను కూడా వినగలుగుతావు. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు కుక్కలు పోలీస్ వేసే విజిల్స్ని ఇవి గుర్తుపడతాయి. అదేవిధంగా వైద్య పరికరాలు, ఇక్కడ కూడా అల్ట్రాసౌండ్స్ అనేవి మనకు 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని మనము గుర్తించలేమన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పదార్థాలు, లోహాలు, అలోహాలు. పలచని రేకులుగా మార్చగలిగేటువంటి లోహాల ధర్మాన్నే మనం ఏమని పిలుస్తామంటే స్థరణీయత అంటాం. తీగలుగా సాగదీయగల లోహపు గుణాన్ని తాంతవత అని పిలుస్తాం. అదేవిధంగా లోహాలు అనేవి దృఢంగా ఉంటాయి, ద్యుతిని కలిగి ఉంటాయి, అంటే మెరుపును కలిగి ఉంటాయి, ధ్వని గుణం కూడా కలిగి ఉంటాయి, ఉత్తమ ఉష్ణ విద్యుత్ వాహకాలుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకు రాగి, ఫెర్రస్, అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అలోహాలు. అలోహాలకు వచ్చేసి మనకు సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్. అదేవిధంగా ఇక్కడ సోడియం గురించి ఇవ్వడం జరిగింది. సోడియం, పొటాషియం ఈ రెండు కూడా ఎలా ఉంటాయంట? లోహాలు అనేవి మెత్తగా ఉంటాయి. ఓకేనా? లోహం అనేది ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభించేటువంటి లోహం ఏది అంటే మనకు పాదరసం. అదే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభించేటువంటి అలోహం ఏది అంటే మనకు బ్రోమిన్. ఓకేనా? అలోహం అయితే బ్రోమిన్, లోహం అయితే పాదరసం. నెక్స్ట్ వచ్చేసి రాగి పాత్రపై ఆకుపచ్చని పూత ఏర్పడితే దీన్నే మనం ఏమంటామంటే తుప్పు అని పిలుస్తాం కదా. మరి ఇక్కడ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది చూడండి. కాపరు, నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ వీటన్నిటితో మనకి చర్య జరిగి మనకి కాపర్ హైడ్రాక్సైడ్, అదేవిధంగా కాపర్ కార్బోనేట్ అనేది మనకు ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి అని చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు చూడండి. మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో చర్య జరిగినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. అయితే ఇది ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చడం జరుగుతుంది.
తర్వాత సల్ఫర్ డయాక్సైడ్ మరి నీటితో చర్య చెందినప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సాధారణంగా ఏంది ఇవి ఇక్కడ ఇవి బాగా చూసుకోండి. సూచికలు, తర్వాత ఆమ్లమైతే ఏంది, క్షారమైతే ఏంది అనేలాగా. చూస్తే ఇక్కడ మనకు ఫస్టు నీలి లిట్మస్ అనేది ఎరుపు రంగులోకి మారితే దాన్ని ఏమని పిలుస్తామంటే ఆమ్లం అని పిలుస్తాం. ఓకేనా. అలోహ ఆక్సైడ్లు అనేవి మనకు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ సోడియం అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహం అన్నమాట. ఆక్సిజను వాటర్తో తీవ్రంగా చర్య జరుపుతుంది. ఈ చర్యలో అధిక ఉష్ణం అనేది విడుదలవుతుంది. కాబట్టి దీన్ని ఎక్కడ నిల్వ ఉంచుతారంటే కిరోసిన్‌లో నిల్వ ఉంచడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, గుడ్డలో చుట్టబడినటువంటి సోడియం ముక్క వేడి, కాంతి కూడా దీన్ని విడుదల చేస్తుందనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని స్టోర్ చేస్తారు. నెక్స్ట్ అలోహాలు గాలితో అధిక చర్యాశీలత కలిగిన నీటితో ఇవి చర్య జరపలేవు. ఫాస్ఫరస్ కదా, మనం గాలిలో పెడితే వెంటనే చర్య చెందికి మండుతుంది. అందుకే దీన్ని ఏం చేస్తారంటే నీటితో చర్య జరపలేవు కాబట్టి నీటిలో దీన్ని నిల్వ ఉంచడం జరుగుతుందన్నమాట. దీన్ని ఫాస్ఫరస్. నెక్స్ట్ వచ్చేసి అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు. ఓకేనా. అదే క్షారాలతో చర్య జరిపేటువంటి చర్యలు అనేవి చాలా సంక్లిష్టంగా ఉంటాయి. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ మండుతూ టప్ అనేటువంటి ధ్వనితో వాయువును ఉత్పత్తి చేస్తాయి. రాగిని వేడి చేసినా కూడా సజల HCl ఆమ్లంతో చర్య జరపదు, కానీ H2SO4తో చర్య జరుపుతుంది. తర్వాత సోడియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం ఫాయిల్ దీనిని మరి రియాక్షన్ జరిగినప్పుడు మనకు H2 హైడ్రోజన్ అనేది రిలీజ్ అవుతుంది. టప్ అనేటువంటి ఒక శబ్దం రావడం జరుగుతుంది. లోహాలు మరి సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి స్థానభ్రంశ చర్యలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 2 షిఫ్ట్స్ ఉంటే ఏదో ఒక షిఫ్ట్లో ఈ చర్యాశీలత మీద మనకు స్థానభ్రంశ చర్యల మీద ఖచ్చితంగా బిట్ అయితే అడగడం జరిగింది. చూడండి, మరి ఫస్ట్ ఏ అనేటువంటి బీకర్లో మనకు కాపర్ సల్ఫేట్ ద్రావణం తీసుకోవడం జరిగింది. అందులోకి జింక్ ముక్కను వేయడం జరిగింది. అయితే ఏమైంది, కాపర్ ప్లేస్లో జింక్ అనేది మరి అక్కడ స్థానభ్రంశం చెంది జింక్ సల్ఫేట్గా మనకు ఏర్పడింది. రాగి పొడి అనేది అడుగున ఎర్రని అవక్షేప పదార్థంగా మారింది. నెక్స్ట్ కేసులో చూస్తే మనకు ZnSO4 మరియు కాపర్. ఇక్కడ ఏమవుతుందంటే జింక్ అనేది స్థానభ్రంశం చెందదు. ఎందుకంటే జింక్ అనేది అధిక చర్యాశీలత కలిగినటువంటి పదార్థము. ఎప్పుడే కానీ అధిక చర్యాశీలత కలిగినటువంటి పదార్థం అనేది అల్ప చర్యాశీలత కలిగినటువంటి పదార్థంతో ఎప్పుడూ కూడా స్థానభ్రంశం చెందదు. కాపర్ అనేది అల్ప చర్యాశీలత కలిగినటువంటి పదార్థం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు FeSO4 అదేవిధంగా కాపర్. ఇక్కడ కూడా ఎటువంటి రియాక్షన్ జరగదన్నమాట. ఎందుకు అంటే కాపర్ కంటే కూడా మరి ఫెర్రస్ అనేది ఎక్కువ చర్యాశీలత కలిగినటువంటి పదార్థం. దీంతో మనకు అర్థమయ్యాల్సిన పాయింట్ ఏంది, కాపర్ కంటే జింకు మరియు ఫెర్రస్ అనేవి అధిక చర్యాశీలత కలిగినటువంటి పదార్థాలు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనకు ZnSO4 జింక్ ఉంది. ఇక్కడ మనకు ఫెర్రస్ అనేది స్థానభ్రంశం చెందదనమాట. ఎందుకు, జింక్ అనేది ఫెర్రస్ కంటే అధిక చర్యాశీలత కలిగినటువంటి పదార్థం. కాబట్టి మనకు ఒక పాయింట్ అర్థమైంది. అన్నిటికంటే తక్కువ చర్యాశీలత కలిగినటువంటి పదార్థం ఏది అంటే మనకు కాపరు. దాని తర్వాత కొంచెం తక్కువ చర్యాశీలత కలిగినటువంటి పదార్థం ఏది అంటే మనకు ఫెర్రస్. దాని తర్వాత అధిక చర్యాశీలత కలిగినటువంటి పదార్థం ఏది అంటే జింక్. కాబట్టి ఈ ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ జింక్, ఆ తర్వాత ఫెర్రస్, కాపర్. ఓకేనా. ఇట్లనే డైరెక్ట్గా అడిగినాడు, ఆరోహణ క్రమంలో రాయండి లేదంటే అవరోహణ క్రమంలో రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అంశాలు ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి శ్వాసక్రియలో అలోహం అవసరం ఏంటి, ఆక్సిజన్. ఎరువులలో అలోహాలు ఏవి, NPK నైట్రోజన్, ఫాస్ఫరస్, అదేవిధంగా పొటాషియం. నీటి శుద్ధికి చేయడానికి వాడేటువంటి అలోహం ఏది అంటే క్లోరిన్. యాంటీసెప్టిక్ ఊదా రంగు ద్రావణం, ఇది కూడా మనకు అలోహమే. తర్వాత టపాసుల్లో కూడా మనం అలోహాలను వాడడం జరుగుతుంది. ఒక పదార్థాన్ని
రసాయనిక చర్యల ద్వారా చల్లబరచడం, వేడి చేయడం లేదా విద్యుత్ విశ్లేషణ ద్వారా మరింత విచ్ఛిన్నం చేయకపోతే దాన్ని ఏమని పిలుస్తామంటే మనము మూలకం అని పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనకు సల్ఫర్, కార్బన్, ఫెర్రస్ ఇవన్నీ కూడా మనకు మూలకాలే. పరమాణువు అనేది మూలకం యొక్క అతి చిన్న యూనిట్ని మనము పరమాణువు అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు సెమ్ 2లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ కాంతి. కాంతి కిరణాలు కలిసి సన్నని కాంతి పుంజాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పరావర్తన నియమాలు. పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. పతన కిరణము పతన బిందువు వద్ద గీచినటువంటి లంబము మరియు పరావర్తన కిరణాలు ఒకే తలంపై ఉండటాన్ని సూచిస్తుంది. తర్వాత సమతల దర్పణంలో ప్రతిబింబం ఎలా ఉంటుంది? ఇక్కడ సమతల దర్పణంలో ఏర్పడేటువంటి ప్రతిబింబాన్ని మనము తెరపై పట్టలేమన్నమాట. ఇక్కడ సైడ్ ఏర్పడుతుంది కదా, మిథ్యా ప్రతిబింబం అనేది ఇటు సైడ్ ఏర్పడుతుంది. కాబట్టి మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబాలను మనము తెరపై పట్టలేము. నెక్స్ట్ వచ్చేసి పార్శ్వ విలోమం అంటే ఏంటంటే కుడి ఎడమలు తారుమారు అవ్వడాన్ని పార్శ్వ విలోమం అంటాం కదా. మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనకు రైట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ లాగా, లెఫ్ట్ హ్యాండ్ అనేది రైట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. దీన్నే పార్శ్వ విలోమము అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పరావర్తన రకాలు అనేవి ఇవ్వడం జరిగింది. క్రమరహిత పరావర్తనము, క్రమ పరావర్తనం. ఎప్పుడైతే తలం అనేది గరుకుగా క్రమరహితంగా ఉంటుందో అప్పుడు పరావర్తన కిరణాలు కూడా మనకు అన్ఈక్వల్గా ఏర్పడతాయి. అదే దర్పణం వంటి నునుపైన తలం పైన అయితే మనకు ప్రతిబింబాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి క్రమరహిత పరావర్తనం జరిగితే అక్కడ ప్రతిబింబం అనేది ఏర్పడదు. అదే క్రమ పరావర్తనం ఏర్పడితే ఆ తలం పైన మనకు ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్వయంగా కాంతిని ఉద్గారించేటువంటి వస్తువులను మనము స్వయం ప్రకాశకాలు అంటాము. ఎగ్జాంపుల్ సూర్యుడు, అగ్గి, కొవ్వొత్తి యొక్క జ్వాల, విద్యుత్ దీపం ఇవన్నీ కూడా. నెక్స్ట్ పెరిస్కోప్. 2 సమతల దర్పణాలను ఉపయోగిస్తారు. నేరుగా చూడలేని వాటిని చూడడానికి ఉపయోగిస్తాం. 2 దర్పణాలను మనము పరస్పర లంబంగా ఉంచినప్పుడు మనకు 3 ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఇక్కడ 1, 2, మధ్యలో 3. కాబట్టి పెరిస్కోప్లో ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి అంటే లంబంగా ఉంచినప్పుడు 3 ప్రతిబింబాలు ఏర్పడతాయి. అదే సమాంతరంగా పెట్టినప్పుడు అనంతమైనటువంటి మనకు ప్రతిబింబాలు ఏర్పడతాయి. మనకు సెలూన్ షాప్స్లో చూస్తాం కదా, కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కెలిడయోస్కోప్. 3 దర్పణాలను ఉపయోగిస్తాం. దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి దర్పణాలను ఉపయోగించి ఈ కెలిడయోస్కోప్ని చేస్తాం కదా. మనకి ఏమంటారు, బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా ఏం చేస్తుందంటే ఒక మార్కెట్లో ఈ కెలిడయోస్కోప్ని తీసుకొని చూస్తుంది. చూసినప్పుడు లోపల రకరకాలైనటువంటి డిజైన్స్ ఏర్పడతాయి. మీరు సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు వాడతారంటే గోడ పత్రికలు, దుస్తుల రూపకల్పన చేసేవారు, కళాకారులు కొత్త ఆలోచనల కోసం తరచుగా దీన్ని ఉపయోగిస్తారు. తర్వాత కాంతి రంగులు విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అని పిలవడం జరుగుతుంది. ఇంద్రధనస్సు అనేది విక్షేపణం చూపేటువంటి సహజ ప్రక్రియ. సాధారణంగా సెకనుకు 24 చిత్రాలని చొప్పున కంటిని దాటేలా వీటిని కలుపుతాము. దానివల్ల కదిలే చిత్రం అనేది మనం చూస్తాం. మనకు కార్టూన్స్ ఉంటాయి. హైడీ కార్టూన్ మీకు ఐడియా ఉంటుంది. అది మొత్తం డయాగ్రామేటిక్గానే ఉంటుంది అన్నమాట. అయితే ఆ డయాగ్రామ్స్ని చాలా వేగంగా కదలపడం వల్ల మనకు ఏమైతుంది అంటే అది కదులుతున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. చాలా ప్రీవియస్ మనం చిన్నప్పుడు కార్టూన్స్, ఇప్పుడు కార్టూన్స్ కాదు, ఇప్పుడు అన్నీ భయంకరంగా ఉండేవి, చూడలేము అసలు. మన చిన్నప్పుడు కార్టూన్స్ చూసినామంటే వాటిలో కదిలే బొమ్మలు అంటే గీసినటువంటి డయాగ్రామ్స్ని చాలా ఫాస్ట్గా కదిలించడం వల్ల అవి కదులుతున్నట్టుగా మనకు కనిపిస్తాయి అన్నమాట. తర్వాత సెకనుకు 16 కంటే తక్కువ చొప్పున కూడా మనము కదిలించవచ్చు అన్నమాట. తర్వాత కంటిలో అత్యంత సౌకర్యవంతంగా మనం ఎంత దూరంలో పెట్టి చదువుకోగలమంటే 25 సెంటీమీటర్లు. ముసలి వారిలో కంటి చూపు అనేది మసకబారుతుంది. ఎందుకు మసకబారుతుంది అంటే మరి కటకం పైన, ఓకేనా, కంటి యొక్క కటకం పైన శుక్లాలు అనేవి ఏర్పడతాయి. ఓకేనా, శుక్లాలు అనేవి ఏర్పడడం వల్ల కటకం అనేది మరి
శుక్లాలు ఏర్పడడం వల్ల కటకం అనేది ఏమవుతుందంటే పారదర్శకంగా ఉండేది అపారదర్శకంగా మారిపోతాయి. కటకం పైన ఈ శుక్లాలు ఏర్పడతాయి కాబట్టి మనకు కంటికి కనిపించదు కదా! కాబట్టి ఆ విధంగా మనకు కంటి చూపు అనేది దెబ్బతీస్తుంది. ముసలి వారిలో ఈ కటకాన్ని తీసేసి ఏం చేస్తారంటే కొత్త కటకాన్ని అమర్చడం జరుగుతుంది. మరి ప్రెజెంట్ ఉన్నటువంటి జనరేషన్స్‌లో మనం ఎక్కువగా లైటింగ్ ఉండడం వల్ల అంటే ల్యాప్‌టాప్స్ కానీ, కంప్యూటర్ గానీ, మొబైల్స్, టీవీ ఇట్లా ఎక్కువగా చూసే వాళ్ళలో గూడా ఈ అపారక దర్శక పదార్థం అనేది శుక్లం అనేది డెవలప్ అవుతూ వస్తది. మీరు చాలా చూడండి చిన్న చిన్న పిల్లల్లో కూడా ఏమవుతదంటే ఆ కటకం పైన అక్కడక్కడ తెల్ల తెల్ల మచ్చలు ఈ శుక్లాలనేవి కనిపిస్తాయి. రీజన్ ఏంది అంటే అధికంగా రేడియేషన్ దగ్గరగా మనం చూడడం వల్ల, లైటింగ్ ఎక్కువగా కళ్ళలో పడడం వల్ల ఈ శుక్లాలనేవి గూడా ఏర్పడతాయి. కాబట్టి ఇది మనము చదవడమే గాదు బయాలజీ ఆర్ సైన్స్ అంటే కొన్నిసార్లు మన జీవితాలకు కూడా అప్లై చేసుకోవాలి కదా! ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు విటమిన్ ఏ అధికంగా ఉన్నటువంటి పదార్థాలు ఏవేవి అంటే మనకు క్యారెట్, బ్రకోలీ, తర్వాత ఆకుకూరలు, కాడ్ లివర్ ఆయిల్, గుడ్డు, పాలు, పెరుగు, జున్ను, తర్వాత వెన్న, బొప్పాయి, మామిడి ఇవన్నీ కూడా విటమిన్ ఏ అధికంగా ఉన్నటువంటి పదార్థాలు. నెక్స్ట్ వచ్చేసి వివిధ జంతువులలో కళ్ళు చూసుకున్నప్పుడు పీత యొక్క కళ్ళు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. దాని యొక్క కళ్ళు 360 డిగ్రీస్ తిప్పగలదు. సీతాకోక చిలుక వేలాది చిన్న కళ్ళతో రూపుదిద్దుకున్నటువంటి పెద్ద కళ్ళలాగా కనిపిస్తాయి. ఇవి ముందుకు వెనుకకు కూడా చూడగలవు. పగటి పక్షులు వచ్చేసి మనకు గ్రద్ద మరియు డేగ. ఓకేనా? ఎక్కువ శంకువులు ఉంటాయి, తక్కువ దండాలనేవి ఉంటాయి వీటిలో. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ శంకువులు అంటే వీటిని మనం ఏమని పిలుస్తాం ఇంగ్లీష్‌లో కోన్స్ అని పిలవడం జరుగుతది కదా! ఇప్పుడు జనరల్‌గా మనము చేతికి కోన్ పెట్టుకుంటాం కదా! కోన్ పెట్టుకున్నప్పుడు ఏమవుతదది? ఎర్రగా కలర్‌లోకి మారుతది. అంటే కలర్‌ని చూపిస్తది. శంకువులు కంటిలో ఉన్నటువంటి శంకువులు గూడా ఏంటి అంటే మనకు రంగును గుర్తించడానికి ఉపయోగపడే కణాలు ఏవి అంటే మనకు శంకువులు లేదా కోన్లు. జస్ట్ గుర్తు మాత్రమే. ఓకేనా? శంకువులు అని కనిపించిందంటే రంగును గుర్తించడానికి. మరి రంగులనేవి మనకు ఎప్పుడు అధికంగా కనిపిస్తాయి? పగటి సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి. అంటే పగటి సమయంలో బాగా యాక్టివ్‌గా ఉండేటువంటి పక్షులు గానీ, జంతువులు గానీ వాటిలో ఏవి ఎక్కువగా ఉంటాయంటే శంకువులనేవి అధికంగా ఉంటాయి. ఓకేనా? మరి దండాలనేవి తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ గుడ్లగూబ. ఇది రాత్రి ఎక్కువగా యాక్టివ్‌గా ఉండేటువంటి పక్షి. మరి దీంట్లో పెద్ద కార్నియా అనేది ఉంటది. దీంట్లో పెద్ద కంటి పాప కూడా ఉంటుంది. రెటీనాలో ఎక్కువ సంఖ్యలో దండాలనేవి ఉంటాయి. తక్కువ సంఖ్యలో శంకులుంటాయి. మనం ఇందాకే చెప్పుకున్నాం గదా! కాబట్టి శంకులు ఎక్కువగా ఉంటే అది పగటిని రంగుల గురించి చెప్తుంది. దండాలు ఎక్కువగా ఉంటే అది మరి నైట్ టైమ్ యాక్టివ్‌గా ఉండేటువంటి పక్షులు మరియు జంతువుల గురించి చెప్తాయి. కాబట్టి నైట్ టైమ్ అంత చీకటిగా ఉన్నా గూడా దాని వస్తువులను గుర్తించగలదు. తర్వాత వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో అది అవగాహన చేసుకోగలుగుతుంది అంటే ఏంటి అర్థం అంటే దండాలు అధికంగా ఉన్నాయి అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు కంటి యొక్క నిర్మాణం అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకు కంటిలో మొదటి భాగం వచ్చేసి ఇది కార్నియా. ఓకేనా? ఇది ఎలా ఉంటదంటే దృఢంగా ఉంటుంది. తర్వాత లోపలి భాగాలను కాపాడే పారదర్శకపు భాగం. ఓకేనా? దీని వెనకాల ఏముంటదంటే నేత్రోదక ద్రవం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐరిస్. ఐరిస్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఈ భాగం అన్నమాట. ఓకేనా? ఇది నల్లగుడ్డు అని పిలుస్తాం. ఇది ఒక కండరయుతమైనటువంటి పొర. ఇందులో చిన్న రంధ్రం ఉంటుంది. దీనినే కనుపాప, ప్యూపిల్ అని పిలుస్తాం. నల్లగుడ్డు పరిమాణాన్ని నియంత్రిస్తుంది. అదేవిధంగా కటక కంటికి ప్రత్యేకమైనటువంటి రంగును ఇచ్చేటువంటి భాగము. కంటిలోకి ప్రవేశించే కాంతిని మొత్తాన్ని కూడా నియంత్రించేది ఏది అంటే ఈ కంటిపాప. సరేనా? ఐరిస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు కటకం. ఇందాకే చెప్పుకున్నాం. కటకం వచ్చేసి ఇక్కడ మధ్య భాగం దృఢంగా ఉంటుంది. కొనలనేవి మృదువుగా ఉంటాయి. తర్వాత ఈ భాగం వచ్చేసి రెటీనా. రెటీనా వచ్చేసి కటకం వెనక వైపులో ఉంటుంది. నాడీ కణాలను కలిగి ఉంటుంది. ప్రతిబింబం అనేది ఏర్పరుస్తుంది కదా! ప్రతిబింబం అనేది మనకు రెటీనా భాగంలో ఏర్పడుతుంది. ఇక్కడ దృక్నాడి అంటున్నాం కదా!
ఇది దృక్నాడి వచ్చేసి మనకు రెటీనా కలిసే చోట, దృక్నాడి మరియు రెటీనా కలిసే చోట ఇంద్రియ కణాలనేవి ఉండవు. కాబట్టి దాన్నే మనం ఏమని పిలుస్తామంటే అంధ బిందువు అని పిలవడం జరుగుతుందనమాట. ఓకేనా. ఫైనల్గా వచ్చేసి మనకు ఇక్కడ అంధ బిందువు 6వ భాగం, ఈ అంధ బిందువు అనేది ఏర్పడుతుంది. ఓకే. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం శంకువులు మరియు దండాలు. కాంతికి స్పందిస్తే అవి శంకువులు, తక్కువ కాంతికి స్పందించేవి దండాలు. ప్రతిబింబం వల్ల ఏర్పడే ముద్ర రెటీనా నుండి అంత త్వరగా పోదు. సెకండ్కి 1/16వ వంతు సమయం పాటు అలాగే ఉండడం జరుగుతుంది. కాంతి ప్రకాశం తక్కువగా ఉన్నప్పుడు ఐరిస్ కనుపాప పెద్దదిగా చేసి కాంతి లోపలికి పోయేలా మనము చూస్తాం. కాంతి ప్రకాశవంతంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఐరిస్ కనుపాప చిన్నదిగా చేసుకుంటాం. కటకం రెటీనాకు మధ్య గల దూరం ఎంత అంటే 2.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ స్పర్శ ఉపకరణాలు. ఇవి బ్రెయిలీ పలక అని పిలుస్తాం. దీన్ని స్టైలస్ అని పిలుస్తాం. ఇవి మనము అంధులు ఉపయోగించేటువంటి మరి స్పర్శ ఉపకరణాలు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ పరికరం వచ్చేసి మనకు సీసీటీవీ అనేదాన్ని మనం ఉపయోగిస్తాము. ముద్రించబడిన వాటిని తగినంత వెలుతురు మరియు ప్రకాశవంతంగా పెద్దదిగా చేస్తాయి. నెక్స్ట్ దృక్ సహిత ఉపకరణాలు ఏవేవి అంటే ద్వినాభ్యంతర కటకాలు, స్పర్శ కటకాలు, రంగు కటకాలు, వృద్ధీకరణలు, టెలిస్కోప్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ బ్రెయిలీ వ్యవస్థ అనేది ఏ సంవత్సరం ప్రచురించారు అంటే 1821లో. అయితే ప్రస్తుతం మాడిఫై చేసాం, అప్డేట్ చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పద్ధతి ఎప్పుడు ఆమోదించారు అంటే 1932. బ్రెయిలీ పద్ధతిలో ఎన్ని చుక్కల నమూనాలు లేదా గుర్తులు ఉంటాయి అంటే మనకు 63 చుక్కలు. ఓకేనా. మరి కొంతమంది ఫేమస్ పర్సన్స్ గురించి ఇవ్వడం జరిగింది. అందులైనప్పటికీ వాళ్ళు డెవలప్ అయ్యారనమాట, బాగా వృద్ధిలో ఉన్నటువంటి వాళ్ళు. ఫస్ట్ చూసుకుంటే దివాకర్, ఈయన ఒక సింగర్. నెక్స్ట్ వచ్చేసి రవీంద్ర జైన్, సంగీత ప్రభాకర్. వీళ్ళు వచ్చేసి డిగ్రీని అలహాబాద్ నుంచి పొందడం జరిగింది. తర్వాత లాల్ అద్వానీ, ఈయన ఎవరంటే వికలాంగుల కోసం పునరావాసం కోసం ఒక సంఘాన్ని స్థాపించారు. యునెస్కోలో బ్రెయిలీ సమస్యలపై భారత్ తరపున ప్రాతినిధ్యం వహించడం జరిగింది. నెక్స్ట్ ఎలెన్ ఏ కిల్లర్, ఈమె అమెరికా రచయిత్రి, ఉపన్యాసకురాలు. 18 నెలల వయసులోనే కంటి చూపును కోల్పోయింది. ఆమె రాసినటువంటి పుస్తకం పేరు వచ్చేసి ద స్టోరీ ఆఫ్ మై లైఫ్, 1903లో రాసింది. నెక్స్ట్ విద్యుత్ ప్రవాహము, రసాయన ఫలితాలు. ఎల్ఈడి గుండా బలహీన విద్యుత్ ప్రవాహం ప్రసరించినప్పటికీ అది వెలుగుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ వెనిగర్ మరియు నిమ్మరసం అయస్కాంత ఆవర్తనం అవుతుంది. ఇవి ఉత్తమ వాహకాలు అన్నమాట. ఉప్పు ద్రావణం అనేది విద్యుత్ వాహకం ఉంటుంది. స్వేద జలంలో అధమ వాహకము, నీరు కూడా విద్యుత్ వాహకత్వాన్ని కలిగి ఉంటుంది. మరి ఇక్కడ మనము ఈ బల్బు చూసుకున్నప్పుడు ఇందులో పొడవుగా ఉన్నటువంటి గడ్డిని మనం ఏం చేస్తాం, ధన ధ్రువానికి కలపాలి. పొట్టుగా ఉన్నదాన్నేమో రుణ ధ్రువానికి కలపాలి. నెక్స్ట్ ద్రవాలలో ఎక్కువగా ఆమ్ల, క్షార, లవణ ద్రావణాలే తమ ద్వారా విద్యుత్ను ప్రసరింపచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక ప్రయోగం ఇవ్వడం జరిగింది చూడండి. 1800 సంవత్సరంలో బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త విలియం నికల్సన్ ఎలక్ట్రోడ్స్ను నీటిలో ఉంచి విద్యుత్ని పంపినప్పుడు ధనధ్రువం యొక్క ఎలక్ట్రోడ్స్ దగ్గర ఆక్సిజన్ బుడగలు అనేవి ఏర్పడతాయి. చూడండి ఇక్కడ చూడండి, ఆక్సిజన్ బుడగలు అనేవి ఏర్పడినాయి. అదే రుణధ్రువం యొక్క ఎలక్ట్రోడ్ దగ్గర మనకు ఏమైంది, హైడ్రోజన్ బుడగలు అనేవి ఏర్పడడం జరిగినాయి. కాబట్టి ఎలక్ట్రోలైసిస్ అనేటువంటి ప్రాసెస్ విలియం నికల్సన్ అనేటువంటి వ్యక్తి కనుక్కోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ బంగాళదుంపలో రసాయనిక ప్రభావాన్ని కలిగించింది. ధనధ్రువానికి కలిపినటువంటి ఒక తీగ చుట్టూ ప్రతిసారి నీలి ఆకుపచ్చ రంగు గుర్తును ఏర్పరుస్తుంది. చూడండి, బంగాళదుంపకు ధనధ్రువాన్ని కలిపినప్పుడు ఏమైంది, ఇక్కడ మనకు ఆ రెండింటిని కలిపినప్పుడు మనకు నీలి ఆకుపచ్చ గుర్తు అనేది ఏర్పడుతూ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ను ఉపయోగించి ఒక లోహంపై మరొక లోహపు పూత పూయడాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎలక్ట్రోప్లేటింగ్ అని పిలుస్తాం. క్రోమియం, ఇది ప్రకాశవంతమైనది, క్షయానికి గురి కాదు, గీతలను నిరోధిస్తుంది మరియు చాలా ఖరీదైనది. తర్వాత
ఇనుము పైన తగరపు పూసినటువంటి వాటిని మనము ఆహారపు నిల్వ డబ్బాలుగా ఉపయోగిస్తాం. ఇనుము మీద జింకు పూతను పూస్తే వంతెన, ఆటోమొబైల్స్‌లో వాడతారు. ఎల్ఈడీ అనేది మనం ఇందాకే చెప్పుకున్నాం. విద్యుత్తును గ్రహిస్తుంది. తక్కువ విద్యుత్తుని గ్రహిస్తుంది. ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగుతుందనమాట. నెక్స్ట్ కొన్ని సహజ దృగ్విషయాలు. మేఘాలలో ఆవేశాలు పోగవడం వలన మనకు ఈ మెరుపులు అనేవి ఏర్పడతాయి. అంబర్ లేదా రెజిన్ లేదా దీన్నే గుగ్గిలం అని పిలుస్తాం. ఉన్నితో రుద్దినప్పుడు తేలికపాటి వస్తువులను ఆకర్షిస్తుందని గ్రీకులు క్రీస్తు పూర్వం 600 సంవత్సరం నాటికే వాళ్ళకి తెలుసనమాట. నెక్స్ట్ వచ్చేసి 1752లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి అమెరికన్ శాస్త్రవేత్త మెరుపులు మరియు మీ దుస్తుల నుండి ఏర్పడినటువంటి మిణుకులు 2 ఒకటే అని ఈయన చెప్పడం జరిగింది. దీన్ని నిరూపించడానికి మనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 2000 సంవత్సరాలు పట్టడం జరిగింది. కాబట్టి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇయర్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీ పొందిన ఆవేశాన్ని ధనావేశంగా పిలుస్తాం. రాపిడి ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుత్ ఆవేశాలు స్థిరంగా ఉంటాయి. ఆవేశాలు కదులుతున్నప్పుడు అవి విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తాయి. వలయంలో బల్బును వెలిగించేది, విద్యుత్ తీగను వేడెక్కించేది విద్యుదావేశ చలనం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు ఆవేశపూరితమైనటువంటి ఒక రీఫిల్ను మనము ఇక్కడ ఫస్ట్ ఒక జార్ తీసుకొని అందులో 2 అల్యూమినియం రేకులను ఈ విధంగా మనము ఒక ఒక ప్లాస్టిక్ దానికి ఇట్లా సెట్ చేసినప్పుడు దాని దగ్గర ఆవేశపూరితమైనటువంటి రీఫిల్ని పెట్టినప్పుడు ఏమవుతాయంటే లోపల ఉన్నటువంటి అల్యూమినియం రేకులు అనేవి వికర్షించబడతాయి. ఒక వస్తువు ఆవేశితం చేయబడిందా లేదా అని తెలుసుకుంటకు ఇది చేయబడేటువంటి ప్రయోగం. సరళ విద్యుద్దర్శినిని ఎలక్ట్రోస్కోప్ అని పిలవడం జరుగుతుంది. ఆవేశం కోల్పోవడాన్ని ఉత్సర్గం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆవేశపూరిత వస్తువు నుంచి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను మనం ఎర్తింగ్ అని పిలుస్తాం. నీటి ప్రవాహం కిందకు కదులుతున్నప్పుడు గాలి ప్రవాహాలు పైకి కదులుతాయి. ఓకేనా. తర్వాత మనకి ఇక్కడ చూడండి ఎలా ఏర్పడతాయి మెరుపులు అన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకు ఆకాశంలో ధనావేశము అదేవిధంగా రుణావేశం అనేది ఏర్పడతాయి. అదే భూమి మీద చూసుకుంటే మనకు ధనావేశం అనేది కలిగి ఉంటుంది. ఎప్పుడైతే రుణావేశము ధనావేశము 2 దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అధికం అవ్వడం వలన ప్రకాశవంతమైనటువంటి కాంతి, చారలు, ధ్వని అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకేనా. ఈ ప్రక్రియనే మనం ఏమని పిలుస్తామంటే విద్యుత్ ఉత్సర్గం అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తటిద్వాహకాలు అంటే లైట్నింగ్ కండక్టర్స్. పిడుగుల బారి నుండి భవనాలను రక్షించడానికి ఉపయోగించేటువంటి పరికరం. చూడండి ఇది ఒక రాగి పలక అనమాట. భూమి లోపల ఉంచుతారు. భూమి లోపల నుంచి మనకి ఏం చేస్తారంటే పైన యాంటెన్నా లాగా మొత్తం భూమిలో ఇంట్లో మనకు దీన్ని అమరుస్తారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే పిడుగులు పడినా కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకోదన్నమాట ఇల్లు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి భూకంపాలు. భారతదేశంలో ఉత్తర కాశ్మీర్లోని యూరి మరియు తంగ్దర్ పట్టణాల్లో అక్టోబర్ 8, 2005లో భారీ భూకంపం అనేది ఏర్పడింది. గుజరాత్ భుజ్ జిల్లాలో 26 జనవరి 2001లో ఏర్పడింది. భూపటలం లోపల కలిగే అలజడి వల్లనే మనకు భూకంపాలు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా డిసెంబర్ 6, 2004 హిందూ మహాసముద్రంలో భారీ సునామీ అనేది ఏర్పడింది. భూమిపై ప్రకంపనలు అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల జరుగుతాయి. ఉల్కాపాతం జరిగినప్పుడు భూగర్భ అణువుల విస్ఫోటనం వల్ల కూడా ఏర్పడుతుంది. నెక్స్ట్ పలకల యొక్క సరిహద్దుల భూకంపాలకు దారితీస్తుంది. వీటిని భూకంప జోన్లు లేదా ఫాల్ట్ జోన్స్ అని పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి భారత్లో కాశ్మీర్, పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు, మొత్తం ఈశాన్యం, రాణా ఆఫ్ కచ్, రాజస్థాన్, గంగా నది కలిగినటువంటి పరివాహక ప్రాంతాలన్నీ కూడా కొద్దిగా భూకంప తీవ్రత కలిగినటువంటి ప్రాంతాలన్నమాట. రిక్టర్ స్కేలు పైన 7 కంటే ఎక్కువ తీవ్రత ఉంటే అది చాలా వినాశనానికి దారితీస్తుంది. భూకంప తరంగాలను భూకంప లేఖిని సిస్మోగ్రాఫ్ అనేటువంటి పరికరం ద్వారా నమోదు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 6 తీవ్రత కలిగినటువంటి భూకంపం 4 తీవ్రత కలిగినటువంటి భూకంపం కంటే 1000 రెట్లు ఎక్కువ వినాశకరాన్ని చూపిస్తుంది. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే రూర్కీలో ఉందన్నమాట. భూకంప నిరోధక గృహాలను ఎలా నిర్మించాలి అనేటువంటి అంశంని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ
సీలియరీ కండరాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కటక వక్రత వ్యాసార్థాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోవడానికి దోహదపడుతుంది. దూరపు వస్తువు సీలియరీ కండరాలు విశ్రాంతి ఉంటాయి, ఒత్తిడికి గురి కావు. కటకం నుండి రెటినాకు గల దూరము నాభ్యంతరము విలువ అనేది సమానం అవుతుంది. అదే దగ్గరగా ఉన్నప్పుడైతే ఇవి ఒత్తిడికి గురి అవుతాయి, నాభ్యంతరం అనేది తగ్గిపోతుంది, కటక నాభ్యంతరము సర్దుబాటు చేసుకుంటుంది. నెక్స్ట్ కటకం కంటి కటకం అనేది వస్తువు నిజ ప్రతిబింబాన్ని తలకిందులుగా ఏర్పరుస్తుంది. 10th చాప్టర్ దహనము మరియు జ్వాల చూస్తే మనకి ఇక్కడ మెగ్నీషియము ఆక్సిజన్తో చర్య చెందినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఉష్ణము మరియు కాంతి అనేది ఏర్పడుతుంది. బొగ్గు అనేది గాలితో మండినప్పుడు మనకు కార్బన్ డైఆక్సైడ్, ఉష్ణం, కాంతి, బూడిద అనేవి ఏర్పడతాయి. ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే రసాయన ప్రక్రియనే మనము దహనము అని పిలవడం జరుగుతుంది. మండే గుణం గల పదార్థాన్ని దహనశీలి పదార్థము అని పిలుస్తాం. అది ఘనమైన అయిండొచ్చు, ద్రవమైన అయిండొచ్చు, వాయువైనా అయిండొచ్చు. దహనానికి గాలి అనేది అవసరం అవుతుంది. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో ఆ పదార్థాన్ని జ్వలన ఉష్ణోగ్రత అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. మరి మొట్టమొదటగా అగ్గిపుల్లను ఎవరు కనుక్కున్నారంటే ఈజిప్షియన్స్ కనుక్కోవడం జరిగింది 5000 సంవత్సరాలకు పూర్వం. గంధకం సల్ఫర్తో ముంచినటువంటి పైన్ చెక్క ముక్కలను వీళ్ళు వాడారు. అయితే కొంచెం మాడిఫై చేసి సెకండ్ అగ్గిపుల్లను ఎలా తయారు చేశారంటే యాంటిమోనీ ట్రైసల్ఫైడ్, తర్వాత పొటాషియం క్లోరైడ్, తెల్ల భాస్వరము, జిగురు మరియు స్టార్చ్ను ఉపయోగించి మనకు ఈ రెండవసారి అగ్గిపుల్లను తయారు చేశారు. అయితే తెల్ల భాస్వరం అనేది అగ్గిపుల్ల యొక్క తల భాగంలో ఉంటుంది. ఇది చాలా డేంజర్ అనమాట, హ్యూమన్స్కి చాలా డేంజర్. దానివల్ల ఏం చేసిందంటే తెల్ల భాస్వరంని ఉపయోగించకుండా మళ్ళీ మరొక అగ్గిపుల్లను తయారు చేసినారు. అది ఏది అంటే అందులో ఏం వాడారంటే యాంటిమోనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్ ఇవి తల భాగంలో ఉపయోగించారు. గాజు పొడి, కొద్దిగా ఎర్ర భాస్వరాన్ని గరుకు తలం పైన ఉపయోగించారు. మరి అగ్గిపుల్లను మండించినప్పుడు ఎలా రియాక్షన్ జరుగుతుంది అంటే ఫస్ట్ ఎర్ర భాస్వరం అనేది రియాక్ట్ అవుతుందన్నమాట. ఓకేనా. ఎర్ర భాస్వరం అనేది మనకు రియాక్ట్ అయ్యి తెల్ల భాస్వరంగా మారుతుంది. ఈ తెల్ల భాస్వరం అనేది పొటాషియం క్లోరైడ్తో చర్య జరిపి ఈ తర్వాత ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ను మండించడానికి, వేడి ఉత్పత్తికి మనకు యూజ్ అవుతుంది. దాని తర్వాత మనకి ఏమవుతుందంటే దహనం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు దహనశీలి పదార్థ ఉష్ణోగ్రత దాని జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నంత వరకు అది మండదు. మరి దహనశీలి పదార్థాలకు ఎగ్జాంపుల్స్ ఏవి? పెట్రోలియం, ఆల్కహాల్, ద్రవీకృత ఎల్పిజి గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం కదా, కాబట్టి అది. నెక్స్ట్ వచ్చేసి మంట ఉత్పత్తికి కారణాలు ఏంటి అంటే ఇంధనము, గాలి, ఉష్ణోగ్రత. విద్యుత్ పరికరాలు మరియు పెట్రోలియం వంటి దహనశీలి పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉత్తమమైనటువంటి పదార్థం అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆక్సిజన్ కంటే చాలా బరువైనటువంటి పదార్థం. విద్యుత్ పరికరాలు హాని కలిగించదు. ఆక్సిజన్ వస్తువులు మరి మండుతున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది బరువైనది అన్నాం కదా, ఆ వస్తువు ఏదైతే కాలుతుంటుందో ఆ వస్తువు పైన ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది చేరుతుంది. ఆక్సిజన్ కంటే తేలికైనది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ కింద ఉంటుంది, ఆక్సిజన్ పైన ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మండడానికి అవకాశం ఉండదన్నమాట. ఓకేనా. మంటలు అనేవి ఆరిపోతాయి. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ పొందడానికి అధిక మోతాదులో సోడియం బైకార్బోనేట్ లేదా వంట సోడా లేదా పొటాషియం బైకార్బోనేట్ వంటి రసాయనాలను వాడి ఉపయోగించడం మంచిది. శీఘ్ర దహనం అంటే ఏంటి అంటే గ్యాస్ వేగంగా మండి ఉష్ణం మరియు కాంతిని ఉత్పత్తి చేసేటువంటి దహనము. పాస్పరస్ గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో మండుతుంది. నెక్స్ట్ స్వతసిద్ధ దహనం అంటే ఏ కారణం లేకుండా స్వతహాగా మండడాన్ని మనం స్వతసిద్ధ దహనం అంటాం. ఎగ్జాంపుల్ బొగ్గు, ధూళి, అదేవిధంగా కార్చిచ్చు. టపాసులపై పీడనం పెరిగినా కూడా పేలుడు సంభవిస్తుంది. మరి పేలుడు సంభవించినప్పుడు ఏం జరుగుతుంది, ఉష్ణం అనేది రిలీజ్ అవుతుంది, కాంతి అనేది రిలీజ్ అవుతుంది, అదేవిధంగా ధ్వని అనేది కూడా సంభవిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ మనకు జ్వాలకు సంబంధించినటువంటి పాయింట్స్ అనేవి ఉన్నాయి.
చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ డిఎస్సిలో వీటిపైన చాలా బిట్స్ అనేవి పడినాయి. ఓకేనా? కాబట్టి చూడండి. ఫస్ట్ ఈ నల్లటి భాగం అనేది జ్వాల యొక్క ప్రకాశవంతమైనటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో కూడా ఇంకా మండని కార్బన్ కణాలనేవి ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ప్రకాశవంతమైనటువంటి ప్రాంతంలో మనకు మండని కార్బన్ కణాలనేవి ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పైన వచ్చేసి ఇది అత్యధిక వేడి భాగము, ఇది మధ్యస్థ వేడి భాగం. ఇది ఎలా ఉంటుందంటే అసంపూర్ణంగా దహనం చెంది ఉంటుంది. ఏ రంగులో ఉంటుంది? పసుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇది వచ్చేసి పసుపు రంగు అనేది అల్ప వేడిమి కలిగినటువంటి పదార్థం. సంపూర్ణంగా దహనం చెందింది అంటే అక్కడ నీలి రంగు అనేది ఏర్పడుతుంది. దహనం చెందని ప్రాంతం దగ్గర ఏమవుతుందంటే మైనపు ఆవిరులు గల లోపలి ప్రాంతం అని పిలుస్తాం. ఇది కూడా మనకు పసుపు రంగులో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాగి తీగ జ్వాల ప్రకాశవంతంగా లేని ప్రాంతంలో ఎర్రగా వేడెక్కుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అధిక ఉష్ణోగ్రత కలిగి ఉంది అని అర్థం. ఓకేనా? ఒకవేళ అక్కడ ఎర్రగా వేడెక్కింది అంటే ఏమని అర్థం? అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంది అని అర్థం. నెక్స్ట్ గాజు గొట్టాన్ని చీకటి ప్రాంతంలో ఉంచగా అక్కడ ఏమవుతుందంటే అగ్గి పుల్ల అనేది వెలుగుతుందనమాట. ఎందుకు వెలుగుతుంది అంటే మైనపు ఆవిర్లను ఉపయోగించుకొని ఆ అగ్గి పుల్ల అనేది వేడెక్కి మనకు ఏమంటారు జ్వలనం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆదర్శ ఇంధనానికి కలిగినటువంటి లక్షణాలు ఏంటి? ఇది సులభంగా లభించాలి, చౌకైనదిగా ఉండాలి, మధ్యస్థ వేగంతో మండాలి, అధిక మొత్తం ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది, మలిన పదార్థాలను విడుదల చేయదు. 1 కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనం చెందడం వల్ల ఉత్పత్తి అయ్యే ఉష్ణరాశిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కొన్ని మనకు దీని యొక్క ప్రమాణాలు అయితే ఇవ్వడం జరిగింది కెలోరిఫిక్ విలువకు. కాబట్టి కిలో జౌల్ పర్ కేజీ అనేది మనకు దాని యొక్క ప్రమాణాలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దహనం చూసుకుంటే ఆవు పేడతో చేసినటువంటి పిడక యొక్క దహనం సంబంధించి సామర్థ్యం ఎంత ఉంటుందంటే 6,000 నుంచి 8,000, చెక్క అయితే 17,000 నుంచి 22,000, బొగ్గు అయితే 25,000 నుంచి 33,000, పెట్రోల్ 45,000, కిరోసిన్ 45,000, డీజిల్ 45,000, మీథేన్ 50,000, సిఎన్జి 50,000, ఎల్పిజి వచ్చేసి 55,000, బయోగ్యాస్ వచ్చేసి 35,000 నుంచి 40,000, నెక్స్ట్ హైడ్రోజన్ వచ్చేసి 1,50,000. కార్బన్ మోనాక్సైడ్ అనేది చాలా విషపూరితమైనటువంటి వాయువు అని చెప్పడం జరిగింది. ఏంది ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఏం చేస్తుంది? హ్యూమన్ బాడీలో ఆక్సిజన్ వాహకత్వాన్ని తగ్గిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మూసిని ఉన్నటువంటి గదిలో బొగ్గును మండించడం కూడా చాలా ప్రమాదకరము. నెక్స్ట్ బొగ్గు, డీజిల్ మండించడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ అనేది విడుదలవుతుంది. అధిక క్షయము, ఊపిరి సలపనీయని వాయువు ఏది అంటే కూడా మనకు సల్ఫర్ డయాక్సైడ్. పెట్రోల్ నైట్రోజన్ వాయువు యొక్క ఆక్సైడ్లను విడుదల చేస్తుంది. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఎప్పుడైతే వర్షంతో రియాక్షన్ చెందుతుందో ఆమ్ల వర్షాలు అనేవి మనకు ఏర్పడతాయి. ఓకే, లాస్ట్ చాప్టర్ నక్షత్రాలు, సౌర కుటుంబం. సోషల్లో గ్రహాలు వాటి మధ్య దూరము, ఉపగ్రహాల సంఖ్య, భ్రమణ కాలము, పరిభ్రమణ కాలము, సూర్యుని నుంచి గ్రహానికి మధ్య గల దూరము, ఇవన్నీ కూడా మనం సోషల్ ఫస్ట్ చాప్టర్లో చదువుతాం కాబట్టి మీరు ఆ అంశాలు అక్కడ ఒకసారి కవర్ చేసేయండి. ఇక్కడ నేను ఆ అంశాలు చెప్పట్లేదు అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. నక్షత్రాలు, సౌర కుటుంబం. ఖగోళ వస్తువుల అధ్యయనాన్ని మనం ఖగోళ శాస్త్రం అంటాం. అమావాస్య తర్వాత రోజు కనిపించే చందమామను మనము నెలవంక అని పిలవడం జరుగుతుంది. చంద్రుని యొక్క ఆకారాలను మనం ఏమని పిలుస్తామంటే చంద్ర కళలు అని పిలుస్తాం. దీపావళి ఎప్పుడు జరుపుకుంటాం? అమావాస్య రోజున. బుద్ధ పౌర్ణిమ మరియు గురు నానక్ జయంతిని పౌర్ణమి రోజున జరుపుకుంటాం. మహాశివరాత్రిని అయితే చంద్రుని 13వ రాత్రిని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఈద్ ఉల్ ఫితర్ నెలవంక కనిపించిన మరుసటి రోజున మనం జరుపుకుంటాం. ఒక పౌర్ణమి తదుపరి పౌర్ణమి మధ్య గల కాల వ్యవధి ఎంత ఉంటుంది అంటే 29 రోజుల కంటే కొంచెం ఎక్కువ. అనేక క్యాలెండర్లలో నెల అని చూపిస్తారనమాట. అంటే జస్ట్ 1 డేనే కదా, కాబట్టి మన వాళ్ళు కలిపేస్తారనమాట. నెక్స్ట్ భూమి చుట్టూ చంద్రుడు ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేసి
తన అక్షం మీద ఒక భ్రమణాన్ని పూర్తి చేసినట్టు. అంటే ఇక్కడ భూమి యొక్క పరిభ్రమణ కాలము 27 రోజులే. భూమి యొక్క భ్రమణ కాలము కూడా చంద్రుడి యొక్క భ్రమణ కాలము, పరిభ్రమణ కాలం 2 కూడా ఒకటే, 27 రోజులే కదా. మరి ఇక్కడ చంద్రుని గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ కొన్ని అంశాలు చూద్దాం. ఏంది అంటే మరి చంద్రుని యొక్క వ్యాసం అనేది భూమి యొక్క వ్యాసంలో 1/4 వంతు ఉంటుంది. అదేవిధంగా చంద్రునికి మరియు భూమికి మధ్య గల దూరం ఎంతుంటది? 3,84,399 కిలోమీటర్లు అనేది ఉంటుంది. కాబట్టి ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద గోతులు, వీటినే క్రేటర్స్ అని పిలుస్తాం. చంద్రునిపై వాతావరణం అనేది లేదు, నీరు కూడా లేదు. చంద్రునిపై అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మనకు నీల్ ఆమ్స్ట్రాంగ్. రెండవ వ్యక్తి వచ్చేసి ఎడ్విన్ ఆల్డ్రిన్. ఎప్పుడు? 1969 జూలై 21న. నెక్స్ట్ నక్షత్రాలు అంటున్నాం. సూర్యుడు వచ్చేసి మనకు ఎంత దూరంలో ఉన్నాడు అంటే 150 మిలియన్ కిలోమీటర్లు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 149.5 మిలియన్ కిలోమీటర్స్. తర్వాత మరొక నక్షత్రం భూమికి దగ్గరగా ఉన్నటువంటి మరొక నక్షత్రం ఏది అంటే ప్రాక్సిమా సెంటారీ. ఇది ప్రాక్సిమా సెంటారీ. ఎంత కిలోమీటర్ల దూరం ఉందో చూడండి, 43,333 కదా. అంటే 40 × 10⁻12 కిలోమీటర్స్. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సూర్యుని నుంచి భూమికి కాంతి ఎన్ని నిమిషాల్లో చేరుతుందంటే 8 నిమిషాల, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 25 సెకండ్లు. 8 నిమిషాల 25 సెకండ్లు. తర్వాత ప్రాక్సిమా సెంటారీ తర్వాత భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి మరొక నక్షత్రం ఏది అంటే ఆల్ఫా సెంటారీ. ఇది వచ్చేసి 4.3 కాంతి సంవత్సరాలు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ధ్రువ నక్షత్రము. చూస్తే భూమి యొక్క అక్షం దిశలో ఉంటుంది. వేసవిలో రాత్రి యొక్క ప్రారంభ సమయంలో చూడగలిగేటువంటి మరి అత్యంత ప్రసిద్ధ రాశులలో ఉర్సా మేజర్ అనేది ఒకటి. మరి నక్షత్ర రాశులు చూసుకుంటే మనకు 4 ఇచ్చాడు. గ్రేట్ బేర్, ఓరియను, క్యాస్పియోఫియో, లియో మేజర్ అని చెప్పేసి. మరి గ్రేట్ బేర్ని చూద్దాం ఒకసారి. సప్తర్షి అని పిలుస్తాము దీన్ని కదా. తర్వాత ఏమని పిలుస్తాము? బిగ్ బేర్ అని కూడా పిలుస్తాము, బిగ్ డిప్పర్ అని కూడా పిలుస్తాము. కాబట్టి పేర్లు ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. గ్రేట్ బేర్, సప్తర్షి, బిగ్ డిప్పర్, ఉర్సా మేజర్ అని పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ మరి 7 నక్షత్రాల సముదాయం ఎలా ఉంటుందంట? గరిటె ఆకారము లేదా ప్రశ్నార్థక ఆకారంలో ఉంటుంది. వాటి పేర్లు చూద్దాం ఇక్కడ. మావా, మావా, అక్క, పూపు అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాను. చూడండి. మరీచి, వశిష్ట, అంగీరస, అత్రి, క్రటు, పులాహ, పులస్త్య. ఇక్కడ వీటిని అరబ్బీలో అనమాట అల్కైద్, మైజర్, అలియోత్, మెగ్రైస్, దుబే, మెరాకే, ఫెక్టా అని పిలవడం జరుగుతుంది. మరి ఈ నక్షత్రాల సహాయంతో మనం ధ్రువ నక్షత్రాన్ని చూడొచ్చు అనమాట. ఓకేనా. చూస్తున్నాం కదా ఇక్కడ. వేసవిలో 9 PM తర్వాత వేసవి రాత్రిలో ఇలా కనిపిస్తుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి మనకు ధ్రువ నక్షత్రం అనేది కేవలం దక్షిణ అర్ధగోళం నుండి ఇది మనకు కనిపించదు, ఉత్తరార్ధగోళం నుంచి మాత్రమే మనకు కనిపిస్తుంది. ఓరియన్ అనేటువంటి మరొక నక్షత్ర రాశి. ఇది శీతాకాల సమయంలో కనిపిస్తుంది. ఇది 7 లేదా 8 నక్షత్రాల సముదాయము. హంటర్ అని కూడా పిలవడం జరుగుతుంది. మధ్యలో ఎలా ఉంటుందంటే ఇది చూడండి, మధ్యలో 3 నక్షత్రాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా మిగతా 4 చతుర్భుజ రూపాన్ని కలిగి ఉంటాయి. సో మరి దీనికి సమీపం గల నక్షత్రం ఏది అంటే సిరియస్ అనేటువంటి ఒక నక్షత్రం దీనికి దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాసియోపియో ఉత్తర భాగంలో ఉంటుంది. శీతాకాలం రాత్రి యొక్క మొదటి భాగంలో కనిపిస్తుంది. W లేదా M ఆకారంలో కనిపిస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు సౌర వ్యవస్థ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2006 వరకు మనకు 9 గ్రహాలు ఉన్నాయి. అయితే ఇండియన్ ఆస్ట్రానమికల్ యూనిట్ అనేది ప్లూటోను గ్రహం హోదాలో నుంచి తీసివేయడం జరిగింది. ఎందుకు తీసేసారు అంటే గ్రహం కావాలి అంటే దానికి కొన్ని లక్షణాలు అనేవి ఉండాలి. కానీ ప్లూటో అనేది ఏం చేసేదంటే కొన్నిసార్లు సూర్యుని చుట్టూ తిరుగుతూ మరి కొన్నిసార్లు ఏం చేసేదంటే వేరే కక్షలోకి వెళ్ళిపోయేదంట. కాబట్టి ఇది గ్రహ లక్షణాన్ని కలిగి లేదు. గ్రహం అంటే ఏంది? ఖచ్చితంగా సూర్యుని చుట్టూ తిరగాలి. బట్ ఇది కొన్ని సందర్భాల్లో తిరగడం లేదు కాబట్టి
ఇది గ్రహ లక్షణాన్ని కలిగి లేదు అని చెప్పేసి దాన్ని తొలగించడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఖగోళ శాస్త్ర ప్రస్తావన అనేది 4000 సంవత్సరాల క్రితమే ఋగ్వేదంలో మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథంలో ఎప్పుడు రాశాడంటే 499 సీఈలో, అంటే 23 సంవత్సరాల వయసులోనే ఈయన ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. నెక్స్ట్ భూమి యొక్క వ్యాసం ఈయన తెలిపిన విలువకు చాలా దగ్గరగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి భూమి చలించని అనే దానిని విస్మరిస్తూ ఆర్యభట్ట భూమి గోళమని దాని స్వీయ అక్షంపై తిరుగుతుంది అని పేర్కొనడం జరిగింది. తర్వాత ఈయన అంచనా ప్రకారం భ్రమణ కాలం ఎంత అంటే 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్లు. తర్వాత సూర్యకాంతి కారణంగానే గ్రహాలు చంద్రుడు ప్రకాశిస్తున్నాయి అని కూడా ఈయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ సూర్యుడు చంద్రుల గ్రహాలను శాస్త్రీయ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. భూమి సూర్యుడి మధ్య దూరాన్ని కూడా ఈయన చెప్పడం జరిగిందనమాట. కాబట్టి నేను ఈ గ్రహాల గురించి చెప్పట్లేదు, అవి మీరు ఏమంటారు సోషల్లో మనకి చదివేస్తాం. సో అక్కడ ఒకసారి మీరు చెక్ చేసేసుకోండి. కాబట్టి ఇంకా అక్కడ లేని పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ తొలి కృత్రిమ ఉపగ్రహము వచ్చేసి ఆర్యభట్ట 1975, ఇన్సాట్, ఐఆర్ఎస్, కల్పన 1, ఎడ్యుసాట్. ఇవి మనకు కొన్ని రకాలైనటువంటి కృత్రిమ ఉపగ్రహాలు. రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటంటే దూర ప్రాంతం నుండి సమాచారాన్ని సేకరించడము. తర్వాత నికోలస్ కోపర్నికస్ ఇతను సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. 1543 పోలిష్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. మరి భూకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు? టాలమీ, ఇతను ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కల్పన చావ్లా గారి గురించి ఇవ్వడం జరిగింది. ఈమె ఎవరంటే భారతీయ వ్యోమగామి, మొట్టమొదటి భారతీయ వ్యోమగామి. ఈమె 1962 మార్చి 17 హర్యానాలోని కల్నాల్లో జన్మించడం జరిగింది. మనకు 7th క్లాస్ సోషల్ లాస్ట్ చాప్టర్లో కల్పన చావ్లా గురించి ఉన్న చోట 1961 జూలైలో జన్మించారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కొంచెం కాంట్రవర్సీగా ఉంది కాబట్టి ఈ పాయింట్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇయర్ డిఫరెన్స్ ఉండదు కదా, మరి ఎందుకో ఇలా ఇచ్చాడు. ఒకసారి మీరు వీలైతే గూగుల్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1996లో ఫస్ట్ అంతరిక్ష యానం అనేది కొనసాగించడం జరిగింది. ఫిబ్రవరి 1, 2003లో ఈమె మరణించడం జరిగింది. ఓకేనా. కాబట్టి ఈ అంశాలు అనేవి మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇది మనకు 8th క్లాస్ కంప్లీట్ ఫిజిక్స్ అనమాట. ఓకేనా. ఎవరికైనా దీనికి సంబంధించినటువంటి నోట్స్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. అందులో జాయిన్ అయ్యి మీరు పర్సనల్గా మెసేజ్ చేశారంటే ఈ నోట్స్ యొక్క పీడిఎఫ్ మీకు ఇస్తాను. ఓకే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.